సినిమా అయిన మహా నిర్మిస్ట్ బిన్న మాట సూటిగా ఉంటది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మ్యాటోలోకి వెళ్దాం. ఐపీఎల్ సీజన్ మొదలైందంటే ఇండియాలో ఎంత సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా ఐపీఎల్ హైలైట్స్ గురించే చర్చలు. ఏ టీవీ ఛానల్ పెట్టినా ఐపీఎల్ రిలేటెడ్ కమర్షియల్ యాడ్సే. సీజన్ నడుస్తున్నప్పుడు దాదాపు ఇండియన్స్ క్రేజ్ అంతా ఐపీఎల్ చుట్టూ తానే తిరుగుతా ఉంటది. ఈ సీజన్ అంటే ఇండియాలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ కి గుండెల్లో గుబులే. గతంలో చాలా మంది సినిమా ప్రముఖులు ఓపెన్ గానే ఐపీఎల్ ని ఆడిపోసుకున్నారు. క్రికెట్ టోర్నమెంట్ అంటే వారం రోజులు 10 రోజులు ఉండాలి, అంతేగాని నెలలేంటి అని నిరసన వ్యక్తం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ లో ఈవినింగ్ షోస్ కి కలెక్షన్స్ లేవు. జనాలు టీవీల్లో క్రికెట్ మ్యాచ్లు చూడటానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ థియేటర్ లో సినిమాలకి ఇవ్వట్లా. ఇలా అయితే సినిమా థియేటర్ లో ఏమైపోవాలి అని బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. బాలీవుడ్ లో పెద్ద పెద్ద హీరోలే ఐపీఎల్ సీజన్ తో క్లాష్ లేకుండా రిలీజ్ డేట్లని షెడ్యూల్ చేసుకుంటున్నారు. పోతే పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు వ్యవహారం రివర్స్ అయినట్టే కనిపిస్తుంది. మరీ ఐపీఎల్ ని మించిపోయి కాదు గాని క్రేజ్ విషయంలో బాహుబలి ఐపీఎల్ కి పోటీ ఇస్తున్నట్టే కనిపిస్తుంది. అపోహ కాదు, అతిశయోక్తి అంతకన్నా కాదు, ఇది నమ్మాల్సిన నిజమే. ఐపీఎల్ నడుస్తున్నప్పుడు చాలా వరకు కమర్షియల్ బ్రాండ్స్ ఐపీఎల్ టీమ్స్ ని ఇన్వాల్వ్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఉత్సాహపడతాయి. ఇప్పుడు అదే తరహాలో బాహుబలి క్రేజ్ ని ఉపయోగించుకుని తమ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవడానికి చాలా కంపెనీలు లైన్ కట్టాయి. టీవీలు చూస్తుంటే ఈ మ్యాటర్ క్లియర్ గా అర్థమైపోద్ది. బ్రిటానియా బిస్కెట్లు, పర్క్ చాక్లెట్, ఓ పీవీసీ పైపుల కంపెనీ, ఓ సిమెంట్ కంపెనీ, ఒప్పో మొబైల్ ఫోన్స్, బాహుబలి తోడుగానే రీజనల్ ఛానల్స్ దగ్గర నుంచి నేషనల్ ఛానల్స్, ఇంగ్లీష్ మూవీ ఛానల్స్ లో కూడా వాళ్ళ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఇది చిన్న విషయం కాదు. బాహుబలి సినిమా మీద జనాల్లో ఎంత క్రేజ్ ఉంది అన్నదానికి ఓ నిదర్శనం. అలానే సినిమా స్క్రీనింగ్ విషయంగా కూడా ఓ పక్కన ఐపీఎల్ జరుగుతుంది అనే విషయానికి బాహుబలికి సంబంధం లేదు అన్నట్టుగానే నడుస్తుంది వ్యవహారం. ఎక్కడికక్కడ భారీ ఎత్తున స్క్రీనింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ లు వీలైనన్ని ఎక్కువ షోలు వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. సింగిల్ స్క్రీన్స్ లో కూడా హడావిడి ఎక్కడా తగ్గటం లేదు. ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే రోజుకి 6 షోలు ప్రదర్శించుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. తెలంగాణలో రోజుకి 5 షోలు వేసుకోవచ్చు. అక్కడ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చేసింది. ఆల్రెడీ బుకింగ్లు స్టార్ట్ అయ్యాయి. టికెట్ల కోసం వీర బీభత్సమైన క్రేజ్ కనపడుతుంది మార్కెట్ లో. సినిమా రిలీజ్ దగ్గర నుండి ఓ 10 రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర కుంభమేళా జరిగేట్టే ఉంది. ఆ మేళా ఐపీఎల్ సందడికి ఇంచుమించు సరిసాటిగా ఉండే అవకాశాన్ని గట్టిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.